హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అమ్మాస్ అగ్రో ఫుడ్స్ అండి. టుడే మనం చేసుకోబోయే ఐటమ్ ఏంటంటే కారబుంది అండి. చాలామంది ఇష్టంగా తింటారు. సో దాన్ని ఏ విధంగా చేసుకుంటే ఎంత బాగుంటుంది అనేది నా స్టైల్లో మీకు చేసి చూపిస్తాను. ఆ ప్రాసెస్ కూడా చూద్దాం రండి. మనం ఇలా బాండ్ని పెట్టుకొని 6 kgs ఆయిల్ వేసుకున్నాం. చూసారా హీట్ అనేది ఎంత వచ్చిందో? సో ఈ విధంగా ఉండాలి హీట్ అనేది. సో ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం. సో మనం పిండి తీసుకున్నది 9 kgs శనగపిండి తీసుకున్నాం, 1 kg ఏమో బియ్య పిండి తీసుకున్నాం. సో ఈ రెండు మిక్స్ చేసుకున్నాం వాటర్తో. చూడండి వాటర్ ఎక్కువ ఒకేసారి వేసుకోవాలండి. మీకు ఎక్కువసేపు కానీ మిక్స్ చేసినట్లయితే ఏమవుతుందంటే అది జిగురు వచ్చేసి మీకు పిక్ అనేది రౌండ్ రాదు. ఈ విధంగా అరిచేత్తో ఒత్తుకుంటూ కలుపుకోవాలి నీట్గాని. మనం ఇప్పుడు బూందీ వేసుకోవడానికి ఇలాంటి జలిగంట ఒకటి కావాలి. సో ఈ విధంగా చూసారు, నేను ఫింగర్స్ ఏ విధంగా స్లోగా కలుపుతున్నాను. సో ఈ విధంగా కలుపుకోవాలి మీరు. ఏ విధంగా ఉబ్బుతున్నాయో చూసారా కిందన స్లోగాని. సో ఈ విధంగా మనం కలుపుకోవాలి ఫింగర్స్ తోటి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇంకొండి ఈ విధంగా ఈవెన్గా వేసుకోవాలి. చుట్టూరు అలా వేసుకుంటా మిడిల్లోకి రావాలి అలాగా. సో కింద చూసారా మీకు ఏ విధంగా సైడ్స్ ఏ విధంగా మీకు హైట్గా అనేది పిక్ అనేది ఉబ్బుతుందో నీట్గానే. సో ఈ విధంగా రావాలి. ఈ విధంగా వస్తే మనకి చాలా బాగుంటుంది. హీట్ అనేది ఎక్కువ లేకపోతే ఏమవుతుందంటే అది ఉబ్బదు. అది ఉబ్బలేనప్పుడు ఏమవుతుందంటే మీకు బూందీ చాలా గట్టిగా ఉంటుందండి. సో అలా చేయొద్దు. హీట్ అనేది మంచిగా రావాలి. చూసారా ఈ విధంగా రావాలి హీట్ అనేది. ఈ విధంగా వస్తే చాలా బాగుంటుంది మనకి. ఈ విధంగా తీసుకోవాలి. ఇలా ఊపితే మనకు ఆయిల్ ఏమైనా ఉంటే కిందకి దిగిపోద్ది. మనం ఆయిల్లో నీట్గా తీసుకోవాలండి, లేకపోతే ఏమవుతుందంటే అది మాడిపోయి టేస్ట్ అనేది డిఫరెంట్ వస్తుంది. సో చూసారా నేను ఏ విధంగా మీకు ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మనం నీట్గా కలుపుకోవాలి. ఈవెన్గా కలుపుకోకపోతే ఏమవుతుందంటే పిక్క అనేది ఉబ్బదు. మీకు ఆయిల్ తగ్గట్టుగా మీరు క్వాంటిటీ అనేది ఆయిల్ వేసుకోండి. సో మీకు మంచిగా ఫ్రై అవుద్ది. నేను డబుల్ టైం మీకు ఫ్రై చేసి చూపిస్తున్నాను. నేను ఫస్ట్ లైట్గా ఫ్రై చేసి తీసుకున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ నా దగ్గర ఉన్న బాండీలు పెద్దవి కాబట్టి నేను కొద్దిగా ఫ్రై చేసుకొని తీసుకుంటున్నాను. నేను ఒకేసారి ఫ్రై చేసుకుంటాను. చూసారా నేను ఈ విధంగా మళ్ళీ ఒకేసారి వేసుకొని కొద్దిగా వేపుకున్నది ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఫైనల్గా ఈ విధంగా మీరు ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఆయిల్ ఎక్కువ ఉంటే తక్కువ క్వాంటిటీలో ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఇలా హోల్ ఉన్నది తీసుకోవాలి. మనకి ఏదైనా ఆయిల్ ఉన్న కిందకి అయిపోతుంది. సో ఇది చూసారా ఈ విధంగా మనకి ఈ విధంగా ఏంటంటే మనం 90% శనగపిండి 10% వరిపిండి కలుపుకున్నప్పుడు చాలా కరకరలాడుతూ వస్తుందండి. లేకపోతే ఏమవుతుందంటే ప్యూర్ శనగపిండి ఏంటంటే బేగా ఎక్కువ రోజులు ఉండదు. అది మెత్తబడిపోతుంది. తర్వాత మీకు ఐటమ్ టేస్ట్గానే ఉంటుంది. కాకపోతే గ్యాస్ట్రిక్ అనేది ఎంతో కొంత ఫామ్ అవుతుంది కాబట్టి కొద్దిగా మీరు బియ్య పిండి యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా బాగుంటుంది. నా సజెషన్ మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోవచ్చు. ప్యూర్ శనగపిండి కూడా ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది, కలర్ వస్తుంది. ఇది అలా కదండి, చాలా బాగా వస్తుంది. సో మీకు నేనైతే ఇలాంటి ఆయిల్ మిషన్ ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న ఇది బెజ్జల్ దాంట్లో తీసుకున్నది ఈ ఆయిల్ మిషన్ అనేది వేసుకుంటాను. ఇది ఎందుకనంటే మనకు ఆయిల్ అనేది వచ్చేస్తుంది అండి. మిషన్లో వేస్తున్నాము. ఆయిల్ అనేది మనం ఎలా తీస్తామంటే 70% తీసేస్తాము, 30% ఉంటుంది ఆయిల్ మొత్తానికి తీసేస్తే ఏమవుతుందంటే టేస్ట్ అనేది బాగోదండి, చప్పగా ఉంటుంది. సో నేను మామూలుగా ప్రొఫెషన్ పరంగా అయితే నేను చెప్తున్నాను. మీకు ఇంట్లో చేసుకునే వాళ్ళు అయితే పేపర్లో వేసుకొని మంచిగా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూసారా మనకి ఇలాంటి మిషన్ ఉంటుందండి. ఈ హోల్స్లో నుంచి అనేది ఆయిల్ వచ్చేస్తుంది మనకి తిప్పే స్పీడ్లోని. హీట్ ఉన్నప్పుడు మనం తిప్పుకోవాలి. నార్మల్గా కూల్ అయిపోయినప్పుడు తిప్పితే ఏమవుతుందంటే ఆయిల్ అనేది బేగా రాదు. మీకు మిషన్లో పెట్టుకున్న తర్వాత ఈవెన్గా అనుకోవాలి లోపల ఐటమ్. ఇప్పుడు మిషన్ ఆన్ చేస్తాను. సో ఈ విధంగా స్పీడ్గా తిరుగుతుంది. మనకి తిరిగే స్పీడ్లోని మనకి ఆయిల్ అనేది వచ్చేస్తుంది బయటికి. ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. ఈ మిషన్ వచ్చి మనకి 10 kgs పడుతుందండి ఇందులోనే ఆయిల్ తీయడానికి. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఆగుతున్నాను, మనం మిషన్ బంద్ చేశాను నేను. మీకు చూపించినట్లయితే సైడ్స్ ఈ విధంగా మీకు సైడ్స్ కనిపిస్తుందో ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు చూడండి ఆయిల్ ఈ సైడ్స్ అనేది దీనికి ఇలా పడి ఇలా కిందకి జారిపోతుంది. సో లైట్గా మనకేమైనా రస్ట్ అంటే లైట్గా చిన్నది ఏదైనా ఉన్నా కూడా మీకు ఇలా బయటకు వచ్చేస్తుంది అండి. చూసారా ఆయిల్ మిషన్కి ఎలా అంటుకున్నారు. సో ఈ విధంగా ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది మనకి పైప్ ద్వారా. ఆయిల్ ఈ విధంగా వచ్చేస్తుంది మనకి పైప్ ద్వారా. ఎక్కువ తీసుకోకూడదండి, మళ్ళీ చెప్తున్నాను. ఆయిల్ ఎంత కావాలో అంత తీసుకోవాలి. కస్టమర్కి ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది ఇష్టపడితే ఆయిల్లెస్ ఫుడ్ కాబట్టి మనం మిషన్ వాడుతున్నాము. మీకు ఇంట్లో అయితే మీకు మంచిగా పేపర్ వేసుకొని చేసుకుంటే మీకు ఆయిల్ అయినా ఉందో దానికి వచ్చేస్తుంది. ఈ విధంగా బూందీ వేసుకోవడానికి కూడా తీసుకోవాలి. చూసారా ఎలా వచ్చింది.
ఈ విధంగా మనకు రావాలి తీసుకున్నది. మనం ఇప్పుడు ఉప్పు కారం కలుపుకుందాము. సాల్ట్ అని మిర్చి కలుపుకుందాం. సో నేను సాల్ట్ వేసుకున్నాను, మీకు నచ్చినంత వేసుకుని సాల్ట్ అంటే మీకు టేస్ట్కి తగ్గట్టుగా నచ్చినంత అంటే ఎక్కువ వేసుకోకండి. మీరు ఆశీర్వాద్ సాల్ట్ వాడినట్లయితే చాలా బాగుంటుందండి టాటా అయినా కానీ. సో మిర్చి వచ్చి మనం ఆడించుకున్న మిర్చి అండి, ఇది పచ్చిమిర్చి అంటారు. మిర్చిలో మీకు మిర్చిలో గింజలు ఉంటాయి కదండి, అవి ఒక 50%, మిర్చి ఒక 50% కలిపి మనం ఆడిస్తాము. ఎక్కువ స్పైసీ ఉంటుందని పచ్చికారం కలుపుతాం మనం దేనికైనా కూడా. సో ఈ విధంగా మీరు మిక్స్ చేసుకోవాలి నీట్గాని. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మీకు చాలా బాగా మిక్స్ అవుతుంది. మనకి ఈ విధంగా చేత్తో కలుపుకోవాలి. మనం హ్యాండ్ గ్లౌజెస్ వేసుకున్నట్లయితే ఏమవుద్దంటే బూందీ అనేది హీట్ ఉంటుంది కదా, సో ఆ హీట్ వల్ల ఏంటంటే ఎంతో కొంత దానికున్న ప్లాస్టిక్ అనేది దీనికి అంటుకోవడం జరుగుతుంది కాబట్టి నేను వేసుకోలేదు. సో మనకి ఈ విధంగా కలుపుకోవాలి మన హ్యాండ్స్తో. ఇంట్లో చేసుకునే వాళ్ళు అయితే బూందీ పిండి కొద్దిగా టైట్గా కలుపుకుంటే మీకు ఆయిల్ అనేది పట్టదు. సో నా బూందీ ఏంటంటే కొద్దిగా తోక అనేది వస్తుంది, పొడుగు వస్తుంది. ఇప్పుడు నేను పల్లి వేసుకున్నాను. పల్లి ఆల్రెడీ నేను ఫ్రై చేసుకొని దానికి ఉప్పు కారం కలుపుకున్నవే నేను వేసుకున్నాను. మన బూందీ కలుపుకున్న ఉప్పు కారం దీనికి అనేది సరిపోతుంది. మనం ఇందులో కలుపుకున్నట్టయితే పల్లీలు హీట్ చల్లారిపోతుంది కాబట్టి మిర్చి అనే సాల్ట్ అనేది గట్టిగా పట్టుకోదు. నేను కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా కరివేపాకు వేసుకొని ఎక్కువ ఆ ఫ్లేవర్ బూందీలో చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను. కరివేపాకు కూడా మనం బూందీలో వేసుకుని ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే కలిపేటప్పుడు బాగా చోర అయిపోద్ది చిన్న చిన్నగాని. మీలో చాలా మందికి డౌట్ రావచ్చు, బూందీ అంటే ఇంకా కొద్దిగా రౌండ్ ఉంటుంది కదా అని. సో మనం ఏంటంటే పిండి అనేది టైట్ కలుపుకుంటాం కాబట్టి, సో ఆయిల్ రౌండ్ విషయం అనేది కాదు, మనకి ఆయిల్ లేకుండా టేస్ట్ అనేది నీట్గా వస్తుంది. మీకు లూజ్గా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే అది పిండి లూజ్ అయిపోయి ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి టేస్ట్ అనేది కొద్దిగా డిఫరెంట్ వస్తుంది. అందుకోసం అని చెప్పి మనం పిండి టైట్ కలుపుకుంటాం. మిషన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఈ విధంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసి. సో చూసారు కదా మన కారబూందీ ఏ విధంగా చేసామనేది. సో ఈ విధంగా చేసుకుంటే మీకు కారబూందీ అనేది చాలా కరకరలాడుతూ ఉంటుంది. సో ఏ విషయంలో కూడా ఏంటంటే చాలామంది కొన్ని మిస్టేక్స్ చేస్తారండి. ప్యూర్ శనగపిండితో చేయడం కానీ సో అల్లింటి చేస్తారు. కొద్దిగా వరిపిండి కూడా యాడ్ చేసుకుంటే మీకు నేను యాడ్ చేసినట్టు కింద చూపించాను కదా, సో ఆ విధంగా మీరు అందులో కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. 90% శనగపిండి ఉండాలి, ఒక 10% వరిపిండి ఉండాలి. అప్పుడు మీకు ఏమవుతుందంటే చాలా స్మూత్గా వస్తుందండి, బేగా ఫ్రై అవుతుంది. దాన్ని తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ అనేది మనం ఎంజాయ్ చేస్తాం. ఎన్ని తరాలు మారినా ఏ ఐటెం పేరు మారతో సో బూందీ అనేది ప్రతి ఒక్కరు తింటూనే ఉంటారు. సో అందుకే అంటారు కారబూందీ ఎక్కువ కారబూందీ. మా కస్టమర్స్ కూడా ఏంటంటే చాలామంది కారబూందీ ఎక్కువ తీసుకెళ్తారు. మన హాట్ ఐటమ్స్లో అన్నట్లు కన్నా కారబూందీ ఎక్కువ తీసుకెళ్తారు. ఎందుకంటే కారబూందీ మనకి కర్రీ వండుకోవడానికి పనికి వస్తుంది. సో ఈవినింగ్ స్నాక్స్లా తినడానికి పనికి వస్తుంది. మార్నింగ్ చిల్డ్రన్స్కి పెట్టడానికి కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చేశాను కాబట్టి ఎలా వచ్చిందనేది నాకు తెలుస్తుంది. మీరు కూడా ట్రై చేయండి నేను చేసిన విధంగా, మీకు కూడా చాలా బాగా వస్తుంది. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు ఎంతో మోటివేషన్ కింద ఉంటుంది. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి, టేక్ కేర్.